ఇదేంటి అందరు వాళ్ళ చేతిలో క్లాత్ని పట్టుకుని కూర్చున్నారు అనుకుంటున్నారా? చెప్తాను పదండి. ఇతను మా యోగా టీచర్. చేసేది వస్త్రధౌతి అంటారు, అంటే షట్ కర్మలో ఒక ముఖ్యమైనది ఇది. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇది మాకు చేసి చూపిస్తున్నారు, తర్వాత మేము చేయాలి. ఈ వస్త్రం మొత్తం మింగాలి లోపలికి, అంటే ఆహారం వరకు మింగాలి. ఈ సోఫాగస్ వరకు మింగాలి. 3 మీటర్లు ఉంటుంది వస్త్రం పొడవు. తర్వాత మెల్లగా బయటికి తీయాలి. ఈ వస్త్రధౌతి వలన కడుపులో ఉండే మలినాలు, మ్యూకస్ తగ్గిపోతుంది, వెళ్ళిపోతాయి బయటికి. గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ మొత్తం శుద్ధి అవుతుందన్నమాట. ఆమ్లత్వం, ఎసిడిటీ తగ్గిపోతుంది. ఛాతీలో మంట లాంటివి తగ్గుతాయి. కఫం ఉంటే పూర్తిగా వెళ్ళిపోతుంది బయటికి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతే మన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఆ వస్త్రాన్ని మొత్తం బయటకు తీయాలి. అలా తీసిన తర్వాత మొత్తం కఫం అంతా వస్త్రంతో పాటు వచ్చేస్తుంది. అది వీళ్ళంతా యోగా స్టూడెంట్స్గా చేయాలి. మెల్లగా బయట తీయండి, సైడ్కి పెట్టి తీయండి. సైడ్కి నోరు ఓపెన్ చేయండి, మళ్ళీ అక్కడనే అవుతుంది కఫం. ఓపెన్ మౌత్. మడత పడ్డది, మడత సీర పెట్టినట్లు పెట్టిండు. లేదు పోలే, అది సైడ్కి పెట్టింది. మెల్ల దూరం వచ్చింది, కొంచెం బెటర్. మెల్ల గుడ్. ఎప్పుడే కానీ